భారతదేశ మార్కెట్లోకి మరొక చౌకైన ఎలక్ట్రిక్ కార్ రాబోతుందా? కేవలం 2 లక్షల రూపాయల ప్రైస్కి ఆ ఎలక్ట్రిక్ కార్ ఉండబోతుందా? మరి ఏంటి ఎలక్ట్రిక్ కార్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా ఫ్రెంచ్ దేశానికి చెందిన లైగర్ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ టెస్ట్ చేయడంగా ఆ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో అయితే లీక్ అయినాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి 2 సీట్లకు సంబంధించిన 2 డోర్లు కనిపిన ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. తక్కువ రేటుకే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా ఇచ్చినాయి. ఫస్ట్ మన ఇదే అనమాట ఎలక్ట్రిక్ కారు. సో దీని పేరే లైగర్ మైలీ అనమాట. ఈ లైగర్ మైలీ అనేది ఒక 2 డోర్ 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. రీసెంట్ గా ఏఆర్ఐ అప్రూవల్ కోసం మన భారతదేశ మార్కెట్ లో అప్రూవల్ అయినట్టుగా దానికి సంబంధించిన ఆన్ టెస్ట్ అని చెప్పి కొన్ని ఫొటోస్ అనేవి బాగా వైరల్ అయితే అవుతున్నాయి. దీన్ని ఎంజీ కామెట్ కి ఒక కాంపిటేటర్ కింద కూడా భావిస్తూ కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక బ్రాండ్. చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అయితే ఉంది. వాళ్ళు ఈ మైలీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దీన్ని ఎలక్ట్రిక్ రూపంలో ఇస్తున్నారు, పెట్రోల్ వేరియంట్లో కూడా ఇస్తున్నారు. బట్ దీని టెస్టింగ్ మాత్రం ఇండియాలో ఎలక్ట్రిక్ వర్షన్ టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది ఫ్రెంచ్ దేశానికి చెందిన లైగర్ మొబిలిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైటు. దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఫొటోస్ క్లియర్గా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలానే ఇది వాళ్ళు రిలీజ్ చేసిన టేజర్ వీడియో అనమాట, వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ టేజర్ వీడియో. సో మీరు ఒకసారి చూస్తే ఆ లైగర్ సంబంధించిన 2 వీలర్ కార్ని ఇలా ప్రాజెక్ట్ చేస్తూ ఆ వీడియో కూడా వీళ్ళ టీజర్ వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ లుక్ కానివ్వండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ని ఏ ప్రైస్లో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందో, ఒకవేళ తీసుకొస్తే కస్టమర్స్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందో ఒకసారి దాన్ని చెక్ చేద్దాం. ఇది మొత్తం 4 వేరియంట్స్లో అయితే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ గుడ్ అనే వేరియంట్, ఇది 60 కిలోమీటర్ రేంజ్తో ఆఫర్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ వేరియంట్లో 13 అంగుళాల డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ గ్రే స్టీల్ వీల్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. అలానే బంపర్స్, బోనెట్ కూడా దీంతో పాటు లభిస్తుంది. ముందు వెనుక కూడా డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టమ్తో ఎలక్ట్రిక్ కార్ అయితే వస్తుంది. రెండో వేరియంట్ చూసుకున్నట్లయితే సేమ్ అదే వేరియంట్లో 63 కిలోమీటర్ రేంజ్, అలానే 123 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ వీల్ సైజ్ చూసుకుంటే 14 అంగుళాల వీల్స్ అనేది ఇస్తున్నారు అనమాట. కొన్ని క్లోజ్డ్ గ్లోవ్ బాక్స్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి అడిషనల్గా ఇస్తున్నారు. మూడోది ఎపిక్ వేరియంట్ అనమాట. దీనికి వచ్చి 123 కిలోమీటర్లు డైరెక్ట్గా రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే దీంట్లో కూడా మళ్ళీ 192 కిలోమీటర్ల వరకు ఇంకొక వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 15 అంగుళాల అలాయ్ వీల్ సైజ్ పెంచారు అనమాట. దాంతోపాటు 10 అంగుళాల టాబ్లెట్ విత్ యూఎస్బీ సాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రివర్సింగ్ కెమెరా ఇస్తున్నారు. ఇక చివరిగా రెబల్ వేరియంట్ సేమ్ అదే, కాకపోతే కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి. 123 కిలోమీటర్లు లేదా 192 కిలోమీటర్ రేంజ్ వేరియంట్తో 15 అంగుళాల వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బాడీ టోన్, కలర్ డిఫరెంట్ కొన్ని బ్లాక్ రూఫ్, ఇంటెన్స్ బ్లాక్ రూఫ్ అనేవి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనమాట. ఇవి ఈ 4 వేరియంట్స్ ప్రజెంట్ ఫ్రెంచ్ దేశంలో లైగర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో మరికొన్ని ప్రత్యేకతలు ఏంటంటే 459 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆన్ బోర్డ్ స్టోరేజ్, కార్ లోపల కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీరు ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ఇది ఒక 2 సీటర్ ఒక 2 డోర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అలానే మీరు ఛార్జింగ్ టైం, ఫాస్ట్ ఛార్జింగ్ సాయంతో 2 గంటల 30 నిమిషాలు ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రాన్స్ లో వీళ్ళు అమ్ముతున్న ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో దీనికి వచ్చిన టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ తోనే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫీచర్స్. బట్ ప్రైజింగ్ చూస్తే ప్రెసెంట్ ఆన్లైన్ లో ఉన్న స్పెక్యులేషన్స్ పరంగా చూస్తే 6 లక్షల రూపాయల ప్రైజింగ్ తో వస్తుందని చెప్తున్నారు, మినిమం ప్రైస్. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేస్తే వీళ్ళు చెప్తుంది ఫ్రెంచ్ దేశంలో వీళ్ళ ప్రైజింగ్ చూస్తే 12,499 యూరోలతో స్టార్టింగ్ అవుతుందని చెప్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ వచ్చి అప్ టు 17,000 యూరోస్ వరకు ఉందని చెప్తున్నారు. దీన్నే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కనుక స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ 10 లక్షల రూపాయల ప్రైస్ కింద ఉంది ఒకవేళ ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే. బట్ దీనికి మన ఎగ్జాంపుల్ గా ఎంజీ కామెట్ టీవీని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంజీ కామెట్ టీవీ కూడా ప్రీవియస్ గా చైనాలో 200 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ తీసుకొస్తే కనుక దాని ప్రైస్ చైనాలో దాదాపు 10 లక్షలు ఉండేది. బట్ ఇండియన్ వేరియంట్ చూసుకున్నట్లయితే దాన్ని 7 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొచ్చారు. కొంచెం ఇండియన్ రోడ్ సెగ్మెంట్ తీసుకొచ్చినప్పుడు కొంచెం ప్రైజెస్ తగ్గించే మార్కెట్ లో తీసుకొస్తున్నారు. సో దాన్నే పరిగణలో తీసుకున్నా కూడా 6 నుంచి 7 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇన్ కేస్ కంపెనీ వాళ్ళు అదే ఫీచర్స్ ఇచ్చి తీసుకురావాలంటే ఆ ప్రైస్ లో తీసుకురావాలి. ఏది వీళ్ళ కంపెనీ ప్రైజెస్ ప్రకారం దాన్ని కొంచెం డిఫరెంట్ గా ఒక 2 to 3 lakhs తగ్గించి తీసుకోవాలి, ఆ ప్రైస్ లో తీసుకురావాలి. బట్ ఆ ప్రైస్ లో తీసుకొస్తే కనుక ఆల్రెడీ కామెట్ టీవీ ఉంది కాబట్టి మోస్ట్లీ 2 సీటరే అవుతుంది కాబట్టి కామెట్ టీవీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా మనకి 2 లక్షల రూపాయలకే ప్రజెంట్ భారతదేశ మార్కెట్లో రాబిన్ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు కేవలం 1,99,000 రూపాయలకే ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆఫర్ చేస్తున్నారు. 65 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ కార్ టాప్ స్పీడ్ చూసినట్లయితే దాదాపుగా 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ కార్లు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెయిట్ చేసిన విషయం ఏంటంటే లైగర్ మైరీ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లోకి ఏ ప్రైస్లో తీసుకొస్తారని చాలా ముఖ్యమైన విషయం అనమాట. మనం అనుకున్నట్టుగా వీళ్ళకి ఆల్రెడీ వింగ్స్ ఈవీ సంబంధించిన రాబిన్ ఎలక్ట్రిక్ కార్ని ఖచ్చితంగా కస్టమర్స్ పోలిస్తారు. బట్ రాబిన్ ఎలక్ట్రిక్ కార్లో అయితే బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు చెప్పినవన్నీ కూడా లగ్జరీ వేరియంట్ కింద చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందని చెప్తున్నారు కాబట్టి మరి ఆ ప్రైస్ అయితే చూడాలి. బట్ 6 lakhs అబోవ్ ఉంటే కనుక మోస్ట్లీ కస్టమర్స్ యాక్సెప్టెన్స్ డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రాబిన్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఎంజీ కామెట్ టీవీ కూడా మార్కెట్లో అందుబాటులో ఆల్మోస్ట్ 7 lakhs ప్రైస్గా ఉంది కాబట్టి చూడాలి. బట్ ఏదైనప్పటికీ ప్రైజింగ్ వివరాలు బట్ దీని యొక్క లాంచ్ అప్డేట్ కోసం మరి మనకు కొంత టైం అయితే వెయిట్ చేయాలి. బట్ మన నెక్స్ట్ వీడియోలో అయితే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో రాబిన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని అలానే ఈ మైరీ ఎలక్ట్రిక్ కార్ని అయితే కంపేర్ చేద్దాం. ఈ కంపేర్ చేసిన తర్వాత ఈ 2 ఎలక్ట్రిక్ కార్లో ఏది కస్టమర్ తీసుకునే అవకాశం బాగుంటుందని చెప్పి ఆ వీడియో కూడా మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇది భారతదేశ మార్కెట్లో రాబోతున్న మరో చౌకైన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన అప్డేట్ అండి. బట్ ఈ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో ఏ ప్రైస్లోకి వస్తే మీరు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాంట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.